హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిద్ర కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మినుములతో చేసిన సున్నుండలు. బెల్లంతో చేసిన చాలా హెల్దీ లడ్డు. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఈ స్వీట్ బాగా నచ్చుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఈ మినుములతో చేసే సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 కప్పుల వరకు మినుములను తీసుకోండి. నేను ఇక్కడ పొట్టుతో ఉన్న మినుములను తీసుకుంటున్నాను. మీకు లడ్డు కలర్ నల్లగా ఉండకూడదు అనుకుంటే పొట్టు లేని మినపగుళ్ళను తీసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని దోరగా వేయించాలి. పొట్టు మినుములతో చేసిన లడ్డు నల్లగా ఉన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిది. మీకు కంప్లీట్గా పొట్టుతో ఉన్న మినుములు వద్దనుకుంటే సగం పొట్టుతో ఉన్నవి, సగం పొట్టుతో లేని మినుములనైనా తీసుకోవచ్చు. అలాగే ఈ మినుములను వేయించేటప్పుడు మంచి సువాసన వస్తుంది. ఇవి బాగా వేగాయో లేదో తెలుసుకోవడానికి కొన్ని మినుములను నల్లగొట్టి చూస్తే గింజ లోపల కాస్త కలర్ మారి ఉంటుంది. ఇప్పుడు ఇవి బాగా వేగాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 టీ స్పూన్ల వరకు బియ్యం తీసుకొని వీటిని కూడా వేయించి తీసుకోవాలి. ఇవి కలర్ మారాల్సిన అవసరం లేదు. బియ్యం కాస్త ట్రాన్స్పరెంట్గా అయితే చాలు. బియ్యం వేగడానికి మంట అవసరం లేదు. కడాయి హీట్కే వేగిపోతాయి. వీటిని మినుముల ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇలా బియ్యం వేయడం వలన లడ్డూలు అనేవి పంటికి అతుక్కోకుండా ఉంటాయి. ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వీటిని వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 2-3 యాలకుల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిక్సీలో పావు వంతు పిండిని ఉంచి 1 కప్పు బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 2 కప్పుల మినుములకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. బెల్లంలోకి నేను తీసుకున్న పిండి సరిపోలేదు, అందుకని ఇంకాస్త వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో పిండిని కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పిండిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిలో ఉండలేమీ లేకుండా పిండి అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే వేడి చేసిన నెయ్యిని వేస్తూ లడ్డూలా చుట్టుకోవాలి. నెయ్యిని కొంచెం కొంచెంగా వేస్తూ లడ్డూలు చుట్టుకోవాలి. నెయ్యి ఇంతే క్వాంటిటీ అని ఏం లేదు, లడ్డూలకి సరిపోను నెయ్యి తీసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ సున్నుండలు చుట్టుకోవాలి. ఇలాగే మొత్తం సున్నుండలు చేసేసుకోవాలి. లడ్డు చుట్టడానికి రానప్పుడు కాస్త నెయ్యి వేసి కలిపి లడ్డు చుట్టుకోవాలి. అప్పుడు ఈజీగా లడ్డు చేసుకోవచ్చు. నడుములకి ఎముకలకి బలాన్నిచ్చే లడ్డు రోజుకొకటి తిన్నా ఆరోగ్యం మన సొంతం అవుతుంది. లడ్డూలన్నీ రెడీ అయిపోయాయి. మినుములలో ప్రోటీన్ అధికంగా ఉండడం వలన ఇది కండరాలను దృఢం చేస్తుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉండి రక్తహీనతను తొలగిస్తుంది. వీటిని రోజుకు 1 తిన్నా ఒంటికి చాలా బలం. ఎదిగే పిల్లలకు పెద్దవాళ్ళకైనా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.